కాబట్టి ఈ వీళ్ళకేమీ ఇది కులాలు, మతాలు ఉండవు. అలాగే కడుపులో పుట్టినా కూడా మన మానవ సంబంధం మన మానవులకు ఎలా పుడతారో అలాగా యోనుల నుంచి పుట్టరు. అయోనిజులు అంటారు భగవంతుడిని. శ్రీరామచంద్ర ప్రభు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అంతే. అంటే ఎలా అండి మరి అంటే ఇమాజినేషన్‌కి అందదనమాట. ఇప్పుడు బ్రహ్మ మానస పుత్రులు, సనక సనందులు, నారదుడు అంటాం. అంటే మనసు నుంచి పుడతారు. దేవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తల వెంట్రుక నుంచి తీసి ఇలా నేలకు కొట్టగానే కాలభైరవుడు పుట్టాడు. ఇలా నుదుటి రెండిటిని ఇలా చిట్లించగానే వీరభద్రుడు పుట్టాడు. అలా తల నుంచి వీరభద్రుడు, కాలభైరవుడు ఇక్కడి నుంచి శివుడి యొక్క చెమట బిందువు కింద పడగానే అంగారక గ్రహం పుడతాడు. శివుడి యొక్క రేతస్సు రెల్లిగడ్డ మీద పడితే షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు. వినాయకుడిని ఇలా నులుగు పెట్టి ప్రాణం పోయమని మనస్సులోనే అనుకోగానే పార్వతీదేవి వినాయకుడు పుట్టాడు. అంటే